సో, ఇప్పుడు మనం లీవ్ మేనేజ్‌మెంట్ మాడ్యూల్ కోసం చూస్తున్నాం. సో, ఈ మాడ్యూల్‌లో ఏంటంటే, ఎంప్లాయ్ రిక్వెస్ట్ ఎలా పెట్టుకోవాలి, ఆ రిక్వెస్ట్‌ని మేనేజర్ ఎలా అప్రూవ్ చేయాలి, రిజెక్ట్ చేయాలి, అండ్ ఎంప్లాయ్ లీవ్ పెట్టిన తర్వాత అది ఎలా క్యాన్సిల్ చేసుకోవచ్చు, మేనేజర్‌కి ఎవరెవరు ఏ ఎంప్లాయీస్ ఏ లీవ్స్ పెట్టుకున్నారు, ఆ రిపోర్ట్స్ ఇవన్నీ ఎలా వస్తున్నాయో చూద్దాం. సో, ఇప్పుడు నేను ఎంప్లాయ్ లాగిన్‌తో లాగిన్ అవుతున్నా. ఇది ఎంప్లాయ్ లాగిన్. సో, ఇక్కడ మనకి లెఫ్ట్ మెనూలో లీవ్ మేనేజ్‌మెంట్ అని మాడ్యూల్ క్లిక్ చేస్తాం. సో, ఇక్కడ ఫస్ట్ కంపెనీ లీవ్ పాలిసీస్ బట్టి ఎంప్లాయ్‌కి కొన్ని లీవ్స్ అన్నవి క్రెడిట్ చేస్తున్నాం. సో, ఆ లీవ్ బ్యాలెన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ హాలిడేస్ లిస్ట్ కూడా చూడొచ్చు. అడ్మిన్ కాన్ఫిగర్ చేసిన హాలిడే లిస్ట్ ఇవి. సో, వన్స్ ఇక్కడ మనం లీవ్ రిక్వెస్ట్ అప్లై చేయాలి అంటే లీవ్ రిక్వెస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లీవ్ బ్యాలెన్స్ ఈ పక్కన కూడా చూపిస్తున్నాం. సో, అవి యూజ్ చేస్తే కౌంట్ చూపిస్తున్నాం. అవైలబుల్ అయితే ఈ కౌంట్ చూపిస్తున్నాం. సో, ఇక్కడ ఒక లీవ్ రిక్వెస్ట్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ లీవ్ టైప్స్‌కెళ్ళి ఒక లీవ్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకున్న అవైలబుల్ లీవ్స్‌లో ఏది పెట్టుకోవాలనుకుంటే అది. సో, ఇక్కడ ఫ్రమ్ డేట్ అండ్ ఒక టు డేట్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. సో, వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా లీవ్ కౌంట్ వస్తుంది. మనం ఫ్రమ్ డేట్, టు డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత. అండ్ ఇక్కడ సమ్ లీవ్ పెట్టుకుంటాం. రీజన్. సో, రీజన్ ఇక్కడ అప్డేట్ చేయాలి. సో, రీజన్ అప్డేట్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తాం. సో, ఇలా మనం ఒక లీవ్ రిక్వెస్ట్‌ని అప్లై చేసుకోవచ్చు. సో, అప్లై చేసిన రిక్వెస్ట్ లీవ్ హిస్టరీలో చూడొచ్చు మనం ఇలా. సో, ఫస్ట్ ఏంటంటే అది సబ్మిటెడ్ స్టేటస్‌లో ఉంటుంది. సో, సబ్మిటెడ్ స్టేటస్‌లో ఉన్నప్పుడు అంటే మేనేజర్ దాన్ని అప్రూవ్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు. సో, వన్స్ ఇలా ఒక లీవ్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మేనేజర్‌కి ఒక మెయిల్ ఎళ్తుంది. ఒక ఎంప్లాయీ ఇట్లా లీవ్ రిక్వెస్ట్ పెట్టాడు అని. అది ఇండికేషన్. సో, కావాలంటే ఈ లీవ్ రిక్వెస్ట్ డిలీట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి అప్రూవ్ చేసే ముందు. సో, వన్స్ ఇలా మనం ఒక లీవ్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత దీన్ని మేనేజర్ ఎలా అప్రూవ్ చేస్తారో చూద్దాం. సో, నేనిప్పుడు మేనేజర్ లాగిన్స్‌తో లాగిన్ అవుతాను. సో, ఇది మేనేజర్ లాగిన్. సో, మేనేజర్ లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ మెనూలో మేనేజర్ స్క్రీన్స్‌లోని మనకి డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. సో, ఈ డాష్‌బోర్డ్‌లో ఇక్కడ మనం చూడొచ్చు ఎవరెవరు ఏ లీవ్‌లో ఉన్నారు అని. అక్కడ జస్ట్ క్లిక్ చేస్తే మౌస్ ఓవర్ చేస్తే మనకు ఆ లీవ్ టైప్ అన్నది వస్తుంది. సో అండ్ సో ఎంప్లాయ్ ఆ డేట్‌లో లీవ్‌లో ఉన్నారని మనం డాష్‌బోర్డ్‌లో మేనేజర్ చూడొచ్చు. సో, పెండింగ్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ కనిపిస్తాయి. సో, ఈ ఎంప్లాయ్ ఒక రిక్వెస్ట్ పెట్టారు. సో, దీన్ని మనం అప్రూవ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. అప్రూవ్ చేస్తే స్టేటస్ అప్రూవ్డ్ అని వస్తుంది. రిజెక్ట్ చేస్తే రిజెక్టెడ్ అని వస్తుంది. సో, అప్రూవ్ చేసినా, రిజెక్ట్ చేసినా మళ్ళీ ఎంప్లాయ్‌కి కూడా మెయిల్ వస్తుంది. లీవ్ రిక్వెస్ట్ అప్రూవ్డ్ అయిందని ఆర్ రిజెక్ట్ అయింది అని మెయిల్ వస్తుంది. సో, వెంటనే ఇక్కడ స్టేటస్ అన్నది అప్రూవ్డ్ కింద చేంజ్ అయిపోతుంది. సో, అది ఈ లీవ్ రిక్వెస్ట్ ఇప్పుడు నేను అప్రూవ్ చేసి చూపిస్తా. సో, ఇప్పుడు అప్రూవ్ చేశా. సో, వెంటనే ఇక్కడ ఈ లీవ్ రిక్వెస్ట్ అన్నది ఆటోమేటిక్‌గా అప్రూవ్ అయిపోతుంది. సో, ఇలా అప్రూవ్ చేయొచ్చు. ఇన్‌కేస్ రిజెక్టెడ్ చేస్తే రిజెక్టెడ్ అయిపోతుంది. మళ్ళీ తన లీవ్ బ్యాలెన్స్ బ్యాక్ వచ్చేస్తుంది. సో, ఇలా ఒక రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ తనకి ఆ రోజుకి ఆ లీవ్ అవసరం లేదు. తను క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాడు. అది ఎలా అంటే, సో, ఈ క్యాన్సిల్ ఆప్షన్ కూడా మనం ఫ్యూచర్‌లో పెట్టుకున్న లీవ్స్‌కి మాత్రమే ఇస్తున్నాం. సో, పాస్ట్ అయిపోయిన డేస్‌కి మనం ఇవ్వట్లేదు. పాస్ట్ డేస్‌కి అప్లై చేసుకోవాలన్నా కూడా మనం లీవ్ అప్లై చేసుకోవచ్చు. ఇన్‌కేస్ ఆ డేట్స్‌కి మనం అటెండెన్స్ రిక్వెస్ట్ గాని, లీవ్ రిక్వెస్ట్ గాని పెట్టడం మర్చిపోతే. సో, ఇక్కడేంటంటే క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ ఉంది. ఇది క్యాన్సిల్ ఆప్షన్. సో, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ రీజన్ ఇచ్చి, సో, ఇక్కడ ఒక రీజన్ ఏమైనా ఇస్తాము. మనకెందుకు అవసరం క్యాన్సిల్ చేసుకుంటున్నాము, ఎందుకు అవసరం లేదు అని. సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ క్యాన్సిల్ సబ్మిటెడ్ అని స్టేటస్ చేంజ్ అవుతుంది. సో, ఇలా స్టేటస్ చేంజ్ అయిన తర్వాత మేనేజర్ ఈ మళ్ళీ క్యాన్సిల్ చేసిన రిక్వెస్ట్‌ని కూడా అప్రూవ్ చేయాలి. సో, అది ఎలా అంటే ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది. సో, దీన్ని అప్రూవ్ చేస్తే తన లీవ్ బ్యాలెన్స్ అన్నది తన లీవ్ క్యాన్సిల్ అయ్యి లీవ్ బ్యాలెన్స్ బ్యాక్ వచ్చేస్తుంది. రిజెక్ట్ చేస్తే లీవ్ అన్నది అలానే ఉంటుంది. సో, ఇక్కడ నేను అప్రూవ్ చేస్తాను ఫర్ సపోజ్. సో, మనం చేసే ఏ యాక్షన్స్‌కైనా సరే ఎంప్లాయ్‌కి, మేనేజర్‌కి మెయిల్స్ వస్తూ ఉంటాయి. సో, ఇక్కడ మనం చూడొచ్చు లీవ్ హిస్టరీలో స్టేటస్ క్యాన్సిల్డ్‌కి చేంజ్ అయిపోయింది. సో, ఇలా ఫ్యూచర్ లీవ్స్‌ని మనం క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో, ఇది క్యాన్సిల్ ఆప్షన్. సో, లీవ్ హిస్టరీలో మనం ఏం చేస్తున్నాం, ఏంటి అని మన లీవ్ స్టేటస్ ఏంటి మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు. అప్రూవ్డ్ అయితే అప్రూవ్డ్ చేసిన స్టేటస్ వస్తే, రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేసిన స్టేటస్ వస్తే, క్యాన్సిల్డ్ అయితే క్యాన్సిల్. సో, ఇలా మనం లీవ్ అప్లై చేసుకోవచ్చు,
క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ అప్రూవ్ చేసిన లీవ్స్, రిజెక్ట్ చేసిన లీవ్స్, క్యాన్సిల్ చేసిన లీవ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్టేటస్‌లో. సో, ఇలా చూసిన తర్వాత ఇక్కడ లీవ్ బ్యాలెన్స్ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు లీవ్ బ్యాలెన్స్, లేదా డాష్‌బోర్డ్‌లో కూడా మనం లీవ్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో, ఇది దీనికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నవి మేనేజర్ దగ్గర ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు మేనేజర్ స్క్రీన్‌లో డీటెయిల్ రిపోర్ట్ అని ఒకటుంది. సో, ఏ ఎంప్లాయ్, ఆ ఎంప్లాయ్ ఐడీ, డెసిగ్నేషన్, ఆయన ఎప్పుడు అప్లై చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎవరు అప్రూవ్ చేశారు, ఈ లీవ్స్ ఇవన్నీ కూడా మనం స్టేటస్ చూడొచ్చు. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం పీడీఎఫ్ ఆర్ ఎక్సెల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్ రిపోర్ట్‌ని. నెక్స్ట్ వచ్చేసి సమ్మరీ రిపోర్ట్. సో, సమ్మరీ రిపోర్ట్ ఏంటంటే అందరు ఎంప్లాయీస్‌కి, ఈ మేనేజర్ కింద అందరు ఎంప్లాయీస్‌వి కూడా మనకిక్కడ డేట్స్ అన్నీ మొత్తం అన్నీ కనిపిస్తాయి. సో, జాన్‌లో ఇప్పుడు ఈ జాన్ మంత్ కాబట్టి ఎన్ని లీవ్స్ ఇప్పటివరకు అప్లై అయిన లీవ్స్ కౌంట్ అనేది ఇక్కడ చూపిస్తున్నా 4 అని. సో, 4 లీవ్స్ అన్నవి ఉన్నాయి. అవి చూపిస్తున్నాం. సో, ఈ రిపోర్ట్ కూడా మనం పీడీఎఫ్ ఆర్ ఎక్సెల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేరోల్ రిపోర్ట్. పేరోల్ రిపోర్ట్ ఏంటంటే ఇది సాలరీ ప్రాసెస్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ మనం సెలెక్ట్ చేసుకున్న డేట్స్‌కి అసలు ఎంతమందొచ్చారు, ఎన్ని అబ్సెంట్స్ ఉన్నాయి, ఎవరెవరికి లాస్ ఆఫ్ పే ఎంతున్నయి, ఈ మేనేజర్ కిందున్న ఎంప్లాయీస్‌కి మనం చూడొచ్చు. సో, ఈళ్ళందరూ ఎంప్లాయీస్ లిస్ట్. సో, వీళ్ళలో ఎవరెవరికి ఎన్ని లీవ్స్ అప్రూవ్ అయ్యాయి, వాళ్ళకి ఎన్ని లాస్ ఆఫ్ పే కౌంట్స్ ఉన్నాయి, ఎన్ని అబ్సెంట్స్ ఉన్నాయి. సో, ఈ డేటా మనం ఇక్కడ చూడొచ్చు. ఇలా. అండ్ ఈ రిపోర్ట్‌ని కూడా మనం పీడీఎఫ్ ఆర్ ఎక్సెల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది పేరోల్ రిపోర్ట్. సో, ఇదొచ్చేసి రిపోర్ట్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఎంప్లాయీ అన్నది ఫర్ సపోజ్ తను మర్చిపోయో సంథింగ్ ఏదో ఒకటయ్యి లీవ్ రిక్వెస్ట్ అనేది పెట్టుకోవడం మర్చిపోయాడు. ఆర్ పెట్టుకునే ఛాన్స్ తనకి లేదు. సమ్ నెట్ ఇష్యూ వల్ల ఏదైనా అవ్వచ్చు. ఇలాంటప్పుడు మేనేజర్‌కి ఎంప్లాయీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఒక రిక్వెస్ట్ అన్నది రైజ్ చేసే ఆప్షన్ ఉంది. ఫీచర్. సో, అదెలా అంటే రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంప్లాయీ క్లిక్ చేసి, ఇక్కడ మనం ఏ ఎంప్లాయీ అయితే రిక్వెస్ట్ పెట్టాలనుకుంటున్నామో ఆ ఎంప్లాయీని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత లీవ్ టైప్ సెలెక్ట్ చేస్తాం. ఫర్ సపోజ్ ఆ ఎంప్లాయీ ఒక అయిపోయిన డేట్‌కి తను లీవ్‌లో ఉన్నాడు. బట్ లీవ్ రిక్వెస్ట్ పెట్టడం మర్చిపోయాడు. సో, ఈ డేట్‌కే అనుకుందాం. సో, టు డేట్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. సో, సెలెక్ట్ చేసుకొని రీజన్ ఇస్తాం. సో, ఒక రీజన్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తాం. సో, ఆటోమేటిక్‌గా ఈ రిక్వెస్ట్ అన్నది సబ్మిట్ అయిపోతుంది. ఇది మనం ఎంప్లాయ్‌లో కూడా చూడొచ్చు. ఎంప్లాయీ లీవ్ హిస్టరీలో. ఇది లీవ్ హిస్టరీలో కనిపిస్తుంది. సో అండ్ సో ఎంప్లాయ్. సో, నేను సెకండ్‌కి అప్లై చేశాను ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంప్లాయ్ మేనేజర్‌లో. సో, ఇక్కడ మనం రికార్డ్ చూడొచ్చు. ఆటోమేటిక్‌గా అప్రూవ్ అయిపోతుంది. సో, ఇలా మేనేజర్ కూడా ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ బిహాఫ్ ఆఫ్ ఎంప్లాయ్‌కి ఒక లీవ్ రిక్వెస్ట్ అనేది పెట్టొచ్చు. సో, ఇది అబౌట్ లీవ్ రిక్వెస్ట్. అది ఎలా అప్లై చేయాలి? ఎవరు మేనేజర్ ఎలా అప్రూవ్ చేయాలి? ఆ అప్రూవ్ చేసిన, రిజెక్ట్ చేసిన లీవ్స్ మనం ఎక్కడ చూసుకోవాలి? లీవ్ బ్యాలెన్స్ మనకెక్కడుంది? ఇలా మొత్తం అంతా గూడా ట్రాకింగ్ అనేది చూడొచ్చు. మేనేజర్ ఈ రిపోర్ట్స్ అనేవి చూడొచ్చు. సో, ఇది అబౌట్ లీవ్ మాడ్యూల్. అండ్ ఇందులో ఇంకొక ఫీచర్ వచ్చేసి కాంప్ ఆఫ్ ఆప్షన్ ఉంది. సో, కాంప్ ఆఫ్ ఏంటంటే హాలిడేస్ కానీ, వీక్ ఆఫ్స్ కానీ ఎంప్లాయీస్‌కి వచ్చినప్పుడు ఆ టైంలో కూడా వాళ్ళకి వర్క్ చేసే ఆప్షన్ ఉంటాది. ఫర్ సపోజ్ వర్క్ లోడ్ ఎక్కువున్నప్పుడు వీకెండ్స్, హాలిడేస్ టైంలో వర్క్ చేస్తూ ఉంటారు. సో, అది కాంప్ ఆఫ్ కింద కన్వర్ట్ చేసుకోవాలనుకుంటారు. సో, ఆ కాంప్ ఆఫ్‌ని మనం ఎలా అప్లై చేసుకోవాలి? అది చూద్దాం. సో, ఇక్కడ వర్క్ డేట్ మనం ఎప్పుడైతే వర్క్ చేసామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అది వీక్ ఆఫ్స్ కానీ, హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే క్యాలెండర్‌లో కనిపిస్తాయి. సో, సాటర్‌డే, సండే అన్నది మేబీ ఎంప్లాయ్‌కి వీక్ ఆఫ్స్ అనుకుంటా. సో, ఆ 2 కనిపిస్తున్నాయి. సో, ఫర్ సపోజ్ సాటర్‌డే వర్క్ చేశారు. సో, 6 డేట్ సెలెక్ట్ చేసుకొని, ఎన్ని అవర్స్ వర్క్ చేశారు, ఆ అవర్స్ సెలెక్ట్ చేసుకొని, రీజన్. సో, దేని మీద వర్క్ చేశారు, అది ఇక్కడ మెన్షన్ చేయాలి రీజన్‌లో. సో, ఈ ఈ రీజన్‌లో అది మెన్షన్ చేసిన తర్వాత, ఈ రిక్వెస్ట్‌ని సబ్మిట్ చేస్తాం. సో, మనం కాంప్ ఆఫ్ అంటే, మనం ఆ హాలిడే రోజు వర్క్ చేసాం, వీక్ ఆఫ్ రోజు వర్క్ చేశామని ఒక రిక్వెస్ట్ పెట్టాం. ఇప్పుడు మేనేజర్ ఆ రిక్వెస్ట్‌ని అప్రూవ్ చేయాలి. ఇక్కడ పెండింగ్ కాంప్ ఆఫ్‌లో ఆ రిక్వెస్ట్‌ని అప్రూవ్ చేస్తారు. సో, ఇక్కడ అప్రూవ్ చేసిన తర్వాత వెంటనే ఎంప్లాయ్‌కి కాంప్ ఆఫ్ బ్యాలెన్స్ అన్నది ఇక్కడ చూడొచ్చు మనం. సో, ఎంప్లాయ్‌తో లాగిన్ అవుతున్నా.
ఇక్కడ లీవ్ మేనేజ్మెంట్‌లో లీవ్ బ్యాలెన్స్‌లో ఇక్కడ మనం చూడొచ్చు కాంప్ ఆఫ్ లీవ్ అన్నది 1 వచ్చింది. ఆర్ ఇక్కడైనా చూడొచ్చు కాంప్ ఆఫ్ బ్యాలెన్స్ 1 వచ్చింది. సో, ఇప్పుడు మళ్ళీ నార్మల్‌గానే లీవ్ రిక్వెస్ట్‌కెళ్ళి కాంప్ ఆఫ్ లీవ్ అన్నది వర్క్ డేట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం నార్మల్ లీవ్ రిక్వెస్ట్ ఎలా పెట్టుకుంటామో అలా కాంప్ ఆఫ్ లీవ్ రిక్వెస్ట్‌ని పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే వన్స్ ఈ కాంప్ ఆఫ్ లీవ్ రిక్వెస్ట్ లీవ్ అన్నది మనం 1 మంత్ లోపల అప్లై చేసుకోవాలి. సో, 1 మంత్ లోపల యూజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ యూజ్ చేయకపోతే ఎక్స్‌పైర్ అయిపోతుంది. సో, ఇది కాంప్ ఆఫ్. సో, ఈ కాంప్ ఆఫ్‌ని మళ్ళీ ఇక్కడ రిక్వెస్ట్ లాగే లీవ్ రిక్వెస్ట్ లాగే అప్రూవ్ చేస్తారు. సో, ఇలా కాంప్ ఆఫ్‌ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ ఏంటంటే కంపెనీ లీవ్ పాలిసీస్. సో, డిఫరెంట్ కంపెనీస్‌కి లీవ్ పాలిసీస్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళ లీవ్ బ్యాలెన్స్ క్రెడిట్ అవుతాయి ఎంప్లాయీస్‌కి. సో, ఏ లీవ్ టైప్ ఎలా దాని లీవ్ పాలిసీస్ ఏంటి? అవి ఎలా అప్లై చేస్తూ మనకెలా ఇస్తున్నారని తెలుసుకోవాలనుకుంటారు. సో, అది ఇది. ఇది ఓన్లీ చూడ్డానికే ఎంప్లాయ్‌కి వ్యూ పర్పస్ అంతే. సో, ఇక్కడ మాక్సిమం కౌంట్ ఆఫ్ లీవ్స్ పర్ ఇయర్ అంటే పర్ ఇయర్‌కి 24 లీవ్స్ క్రెడిట్ చేస్తున్నారు. సో, మంత్లీ అని పెట్టారు. ఇక్కడ మనం మంత్లీ ఆర్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అనేది చూడొచ్చు. సో, ఆల్రెడీ అడ్మిన్ అన్నది మాస్టర్స్‌లో మంత్లీ అని కాన్ఫిగర్ చేసి పెట్టారు. సో, ఎంప్లాయ్‌కి కూడా మంత్లీ అనే చూపిస్తుంది. అంటే మంత్లీ మనకి నార్మల్‌గా ఇచ్చిన లీవ్స్ 24 అంటే మంత్లీ 2 లీవ్స్ ఒస్తాయి. అది ఇండికేషన్. సో, ఈ లీవ్స్ ఎట్ ఏ టైమ్ ఎన్ని తీసుకోవచ్చు అండ్ ఎంప్లాయ్‌కి మినిమమ్ సర్వీస్ ఎంతుండాలి? ఈ లీవ్స్ అన్నవి ఎంత అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. సో, ఇలా మనం ప్రతి లీవ్ కూడా సెలెక్ట్ చేసుకొని, ఆ లీవ్ యొక్క పాలిసీస్ అన్నవి ఇలా చూసుకోవచ్చు. ఏ లీవ్ సెలెక్ట్ చేసినా కూడా ఆ లీవ్‌కి సంబంధించిన పాలిసీస్ అన్నీ ఉంటాయి. సో, దాన్ని బట్టి మనం లీవ్స్ అన్నవి అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతది. సో, ఇలా ఎంప్లాయ్ కంపెనీ లీవ్ పాలిసీస్ అనేది చూసుకోవచ్చు. సో, ఇది మొత్తం లీవ్ మేనేజ్మెంట్ మాడ్యూల్ కోసం.